పరుసవేది ద ఆల్కమిస్ట్ అనే ఈ పుస్తకాన్ని రచించింది పాలో కొవెల్లో. దీనిని తెలుగులోకి అనువదించింది కె సురేష్ గారు. ఈ 15వ భాగంలో 2వ అధ్యాయమైన 2వ భాగాన్ని కంటిన్యూ చేద్దాం. పిరమిడ్ల గురించి మాట్లాడాలని యువకుడికి లేదు. అతడి హృదయం భారంగా ఉంది. నిన్న రాత్రి నుంచి అతడు విచారంగా ఉన్నాడు. నిధి కోసం అన్వేషణను కొనసాగించాలంటే ఫాతిమాను విడిచి వెళ్ళాలి. ఎడారిని దాటడంలో నేను నీకు సహాయం చేస్తాను, పరుసవేది అన్నాడు. నాకు వయాసిస్ దగ్గరే ఉండాలని ఉంది, యువకుడు బదులిచ్చాడు. నాకు ఫాతిమా దొరికింది. నాకు సంబంధించినంత వరకు నిధి కంటే ఆమె ఎక్కువ. ఫాతిమా ఎడారి మహిళ, పరుసవేది చెప్పాడు. మళ్లీ తిరిగి రావటానికి పురుషులు బయట ప్రపంచంలోనికి వెళ్లాలని ఆమెకు తెలుసు. ఆమెకు తన నిధి దొరికింది, అది నువ్వు. ఇప్పుడు నువ్వు నీ నిధిని అన్వేషించాలని ఆమె కోరుకుంటోంది. నేను ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుంటే ఏమవుతుందో చెప్తాను విను. నువ్వు వయాసిస్కి సలహాదారు అవుతావు. ఎన్నో గొర్రెలు ఒంటెలను కొనడానికి నీ దగ్గర కావలసినంత డబ్బు ఉంది. నువ్వు ఫాతిమాని పెళ్లి చేసుకుంటావు. మీరిద్దరూ 1 సంవత్సరం పాటు సంతోషంగా ఉంటారు. నువ్వు ఎడారిని ప్రేమించడం నేర్చుకుంటావు. 50,000 ఖర్జూర చెట్లలో ప్రతి ఒక్కటి నీకు పరిచయం అవుతుంది. ప్రపంచం నిరంతరము మారుతోందని నిరూపిస్తూ అవి పెరగడాన్ని నువ్వు గమనిస్తూ ఉంటావు. అన్నిటిలోకి ఉత్తమ గురువు ఎడారి కాబట్టి నువ్వు శకునాలను మరింత బాగా అర్థం చేసుకోగలుగుతావు. 2వ సంవత్సరంలో ఎప్పుడో నీకు నిధి గుర్తుకు వస్తుంది. శకునాలు పట్టు వదలకుండా దాని గురించి మాట్లాడుతూ ఉంటాయి. నువ్వు వాటిని పట్టించుకోకుండా ఉండడానికి ప్రయత్నిస్తావు. వయాసిస్సు దాని ప్రజల సంక్షేమం కోసం నీ జ్ఞానాన్ని ఉపయోగిస్తావు. నువ్వు చేస్తున్న దానిని వయాసిస్ పెద్దలు మెచ్చుకుంటారు. నీ ఒంటెల ద్వారా నీకు సంపద, అధికారం సమకూరుతాయి. 3వ సంవత్సరంలో కూడా శకునాలు నీ నిధి గురించి, జీవిత గమ్యం గురించి మాట్లాడుతుంటాయి. నువ్వు రాత్రులు వయాసిస్లో తిరుగుతూ గడుపుతావు. నీ అన్వేషణను తానే అడ్డుకున్నానని ఫాతిమా దుఃఖిస్తూ ఉంటుంది. కానీ నువ్వు ఆమెను ప్రేమిస్తావు. ఆమె తిరిగి నిన్ను ప్రేమిస్తుంది. ఉండిపోమని ఆమె ఎప్పుడూ అనలేదన్నది నీకు తెలుసు. తన పురుషుడు కోసం వేచి ఉండడం ఎడారి మహిళలకు తెలుసు. అందుకనే ఆమెను నువ్వు తప్పుపట్టవు. కానీ ఎన్నోసార్లు నువ్వు ఎడారి ఇసుకలో తిరుగుతూ నువ్వు వెళ్ళి ఉండవలసిందని, ఫాతిమాపై నీకున్న ప్రేమలో మరంత నమ్మకం ఉంచవలసిందని నీకు అనిపిస్తుంది. మళ్లీ తిరిగి రామేమోనన్న నీ భయం నిన్ను వయాసిస్ దగ్గరే ఉంచిందన్న విషయం నీకు తెలుసు. ఆ సమయంలో నీ నిధి శాశ్వతంగా కప్పివేయబడిందని శకునాలు నీకు చెప్తాయి. ఇక 4వ సంవత్సరంలో నువ్వు శకునాలు చెప్పింది వినడం ఎప్పుడో మానేశావు కాబట్టి అవి నిన్ను విస్మరిస్తాయి. ఆ విషయం వయాసిస్ పెద్దలు గమనించి నిన్ను సలహాదారు పదవి నుంచి తొలగిస్తారు. కానీ ఆపాటికే నువ్వు ఎన్నో ఒంటెలు, ఎంతో సరుకుతో సంపన్న వ్యాపారివి అయిపోతావు. నీ జీవిత గమ్యాన్ని అనుసరించలేదని, ఇప్పుడు సమయం మించిపోయిందని వగస్తూ శేష జీవితాన్ని గడిపేస్తావు. ఒక వ్యక్తి తన జీవన గమ్యాన్ని అనుసరించడాన్ని ప్రేమ ఎన్నటికీ ఆపదని నువ్వు అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఆ అన్వేషణని వదిలిపెట్టాడంటే అది విశ్వభాష మాట్లాడే నిజమైన ప్రేమ కాదు. ఇసుక మీద గీసిన వృత్తాన్ని పరుసవేది చెరిపివేయడంతో రాళ్ల మధ్య పాక్కుంటూ పాము వెళ్లిపోయింది. మక్కాకి వెళ్లాలని నిరంతరము కోరుకునే గాజు వస్తువుల వ్యాపారి, పరుసవేది అన్వేషణలోని ఆంగ్లేయుడు యువకుని జ్ఞాపకాల్లో మెదిలారు. ఎడారిపై నమ్మకం ఉంచిన మహిళను గుర్తు తెచ్చుకున్నాడు. తాను ప్రేమించిన మహిళ దగ్గరకు తీసుకుని వచ్చిన ఎడారి వైపు చూశాడు. వాళ్ళిద్దరూ గుర్రాలెక్కారు. ఈసారి పరుసవేదిని అనుసరించి యువకుడు వయాసిస్కు వచ్చాడు. వయాసిస్ శబ్దాలను గాలి వారి వద్దకు మోసుకొని వచ్చింది. యువకుడు ఫాతిమా స్వరాన్ని వినడానికి ప్రయత్నించాడు. ఆ రాత్రి వలయంలోని త్రాసుపాముని తాను గమనిస్తూ ఉండగా భుజం పైన డేగ ఉన్న వింత అశ్వికుడు ప్రేమ గురించి, నిధి గురించి మాట్లాడాడు. ఎడారి మహిళల గురించి, తన జీవిత గమ్యం గురించి కూడా మాట్లాడాడు. నేను నీతో వస్తున్నాను, యువకుడు చెప్పాడు. వెంటనే అతని హృదయంలో శాంతి నెలకొంది. రేపు సూర్యోదయం కాకముందే బయలుదేరదాం అని మాత్రమే పరుసవేది స్పందించాడు. యువకుడు ఆ రాత్రి నిద్ర లేకుండా గడిపాడు.
ఉషోదయానికి 2 గంటల ముందు తనతో పాటు గుడారంలో నిద్రపోయే వారిలో ఒక అతన్ని నిద్రలేపి ఫాతిమా గుడారాన్ని చూపించమని అడిగాడు. ఆమె గుడారాన్ని చేరుకున్న తరువాత గుడారాన్ని చూపిన అతనికి ఒక గొర్రెను కొనుక్కోవడానికి సరిపడా బంగారాన్ని యువకుడు ఇచ్చాడు. ఆ తరువాత యువకుడు తన మిత్రుడిని గుడారం లోపలికి వెళ్లి ఫాతిమాని లేపి తాను బయట ఉన్న సంగతిని చెప్పమన్నాడు. అలా చేసినందుకు మరొక గొర్రెను కొనుక్కోవటానికి సరిపడా బంగారాన్ని అతనికి ఇచ్చాడు. ఇక మమ్మల్ని ఒంటరిగా ఉండనివ్వు, యువకుడు తన స్నేహితుడితో చెప్పాడు. వయాసిస్ సలహాదారుకి సహాయపడ్డానన్న గర్వంతో 2 గొర్రెలు కొనుక్కోవటానికి సరిపడే డబ్బులు ఉన్నాయన్న సంతృప్తితో అరబ్ గుడారానికి తిరిగి వెళ్లి నిద్రపోయాడు. గుడార ద్వారం దగ్గరికి ఫాతిమా వచ్చింది. ఇద్దరూ ఖర్జూర చెట్ల మధ్య నడవసాగారు. ఇది సాంప్రదాయాన్ని భంగపరచడమని యువకుడికి తెలిసినప్పటికీ ఆ సమయంలో అతడు దాన్ని పట్టించుకోలేదు. నేను వెళుతున్నాను అని అతడు చెప్పాడు. మళ్లీ తిరిగి వస్తానని నీకు తెలియాలి. నేను నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నానంటే ఏమీ చెప్పొద్దు. ఫాతిమా అడ్డుపడింది. ఒకరిని ఒకరు ప్రేమించినందుకు ప్రేమిస్తారు. ప్రేమించడానికి ఏ కారణమూ అవసరం లేదు. కాని యువకుడు ఇలా చెప్పసాగాడు. నాకు ఒక కల వచ్చింది. ఒక రాజుని కలిశాను. నేను గాజు వస్తువులను అమ్మాను. ఆ తరువాత ఎడారిని దాటాను. ఎడారి జాతుల మధ్య యుద్ధం జరుగుతుండటంతో పరుసవేదిని వెతుకుతూ బావి దగ్గరికి వచ్చాను. నిన్ను కనుగొనడానికి ఈ విశ్వమంతా కుట్ర పన్ని సహాయపడింది కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాను. ఇద్దరూ కౌగిలించుకున్నారు. ఒకరినొకరు తాకటం అదే మొదటిసారి. నేను తిరిగి వస్తాను, యువకుడు అన్నాడు. ఇంతకు ముందు నేను ఎడారి వైపు కోరికతో ఎదురుచూసేదాన్ని. ఇప్పుడు ఆశతో ఎదురుచూస్తుంటాను. ఒకరోజు మా నాన్న ప్రయాణమై వెళ్ళాడు. మళ్లీ తిరిగి మా అమ్మను చేరుకున్నాడు. అప్పటి నుంచి అతడు ప్రయాణాలు చేస్తూ తిరిగి వస్తూ ఉంటాడు అంటూ ఫాతిమా యువకునికి చెప్పింది. ఆ తరువాత వాళ్లు మౌనంగా ఉండిపోయారు. మరికొంతసేపు నడిచిన తరువాత యువకుడు ఆమెను గుడారం దగ్గర వదిలిపెట్టాడు. మీ అమ్మ దగ్గరికి మీ నాన్న తిరిగి వచ్చినట్లే నేను కూడా తిరిగి వస్తాను, యువకుడు చెప్పాడు. ఫాతిమా కళ్లల్లోని తడిని అతడు చూశాడు. నువ్వు ఏడుస్తున్నావా? నేను ఎడారి మహిళను, ఆమె ముఖాన్ని పక్కకు తిప్పుకుంటూ చెప్పింది. కాని అన్నిటికీ మించి నేను మహిళను. ఫాతిమా తిరిగి తన గుడారంలోనికి వెళ్లిపోయింది. సూర్యోదయం అయిన తరువాత ఎప్పటి మాదిరిగానే తన రోజువారీ పనులు చేయటానికి పూనుకుంది. కాని ఇప్పుడు అంతా మారిపోయింది. యువకుడు ఇప్పుడు వయాసిస్లో లేడు. దాంతో వయాసిస్కు నిన్న ఉన్న అర్థం ఈ రోజు లేకుండా పోయింది. అది 50,000 ఖర్జూర చెట్లు, 300 బావులు ఉన్న ప్రదేశం కాదు. సుదీర్ఘ ప్రయాణం తరువాత యాత్రికులు చేరుకుని సేదదీరే ప్రాంతం కాదు. ఆ రోజు నుంచి ఆమెకు వయాసిస్ శూన్య ప్రదేశం. ఆ రోజు నుంచి ఆమెకు ఎడారి ముఖ్యమవుతుంది. ఆమె రోజు ఎడారి వైపు చూసి నిధి అన్వేషణలో యువకుడు ఏ నక్షత్రాన్ని అనుసరిస్తున్నాడో ఊహించుకుంటుంది. గాలి తన ముద్దులను యువకుడికి చేరవేసి తాను బతుకున్నానని చెబుతుందన్న ఆశతో గాలిలో ఆమె ముద్దులు పంపించాలి. తన నిధిని అన్వేషిస్తున్న ఓ సాహసి కోసం తాను వేచి ఉన్నానని తెలియచేయాలి. ఆ రోజు నుంచి ఆమెకు ఎడారి అంటే అతడు తిరిగి వస్తాడన్న ఆశ మాత్రమే. నువ్వు వెనుక వదిలిపెట్టి వచ్చిన దాని గురించి ఆలోచించకు. ఎడారి ఇసుక మీద ప్రయాణం మొదలుపెట్టిన తరువాత యువకుడితో పరుసవేది అన్నాడు. ప్రతిదీ విశ్వాత్మలో రాసి ఉంది. కలకాలం అది అక్కడ ఉండిపోతుంది. పురుషులు ఇంటిని వదిలి వెళ్లడం కంటే తిరిగి చేరుకోవడం గురించే ఎక్కువగా కలలు కంటారు, యువకుడు అన్నాడు. అతడు ఎడారి నిశ్శబ్దానికి తిరిగి అలవాటు పడిపోయాడు. తాము కనుగొన్నది స్వచ్ఛమైన పదార్థంతో చేసినదైతే అది కలకాలం నిలిచి ఉంటుంది. అంతేకాక ఎప్పుడైనా తిరిగి చేరుకోవచ్చు. నువ్వు కనుగొన్నది పేలిన నక్షత్రంలా క్షణకాలం ఉండే కాంతి అయితే తిరిగి వెళ్ళినప్పుడు నీకోసం ఏమీ కనబడదు, అన్నాడు పరుసవేది. అతడు పరుసవేద భాషలో మాట్లాడుతున్నాడు. కాని అతడు ఫాతిమా గురించి కూడా చెబుతున్నాడన్నది యువకునికి అర్థమైంది. తాను వదిలిపెట్టి వచ్చిన దాని గురించి ఆలోచించకుండా ఉండడం కష్టంగా ఉంది. అంతులేని దూరాల వరకు ఒకే తీరుగా ఉన్న ఎడారి యువకుడిని కలలకు గురిచేసింది. ఖర్జూర చెట్లు, బావులు, తాను ప్రేమించిన స్త్రీ ముఖాన్ని యువకుడు ఇంకా చూడగలుగుతున్నాడు. తన ప్రయోగాలు కొనసాగిస్తున్న ఆంగ్లేయుడిని, తనకి తెలియకుండానే గురువైన ఒంటెల సంరక్షకుడిని చూడగలుగుతున్నాడు.
బహుశా పరుసవేది ఎన్నడూ ప్రేమించలేదేమోనని యువకుడు అనుకున్నాడు. భుజం మీద డేగతో పరుసవేది ముందు స్వారీ చేస్తున్నాడు. ఎడారి భాష ఆ పక్షికి బాగా తెలుసు. వాళ్ళు ఆగినప్పుడల్లా వేటని అన్వేషిస్తూ అది ఎగిరేది. మొదటి రోజు అది ఒక కుందేలుతో తిరిగి వచ్చింది. రెండవ రోజు 2 పక్షులతో తిరిగి వచ్చింది. రాత్రుళ్ళు వాళ్ళు పక్కలు పరుచుకున్న తరువాత ఎవరికీ కనపడకుండా మంట వేసేవారు. ఎడారి రాత్రులు చాలా చలిగా ఉన్నాయి. కృష్ణపక్ష చంద్రుడి వల్ల రాత్రులు మరంత చీకటిగా ఉన్నాయి. ఎడారి తెగల మధ్య యుద్ధాల నుంచి తప్పించుకోవాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో మాట్లాడుకుంటూ వాళ్ళు ఒక వారం రోజుల పాటు ప్రయాణించారు. యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. పేగులు తిప్పేసేలా రక్తం వాసనను ఒక్కొక్కసారి గాలి మోసుకొచ్చేది. వారికి చాలా సమీపంలోనే యుద్ధాలు జరుగుతున్నాయి. శకునాల భాష ఒకటి ఉందని యువకునికి గాలి గుర్తు చేసేది. కళ్ళు చూడలేకపోయినా వాటిని తెలియజేయటానికి శకునాలు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవి. 7వ రోజున రోజు కంటే ముందే ప్రయాణాన్ని విరమించాలని పరుసవేది నిర్ణయించాడు. వేటని అన్వేషిస్తూ డేగ ఎగిరిపోయింది. తన దగ్గర ఉన్న నీటి పాత్రని పరుసవేది యువకునికిచ్చాడు. నువ్వు ప్రయాణం చివరి దశలో ఉన్నావు. నీ జీవిత గమ్యాన్ని అనుసరించినందుకు నిన్ను నేను అభినందిస్తున్నాను అంటూ పరుసవేది అన్నాడు. దారిలో కొత్త విషయాలేవీ నీవు చెప్పలేదు. నీకు తెలిసిన విషయాలలో కొన్ని నేర్పుతావని అనుకున్నాను. కొంతకాలం క్రితం ఎడారి ప్రయాణం చేస్తున్నప్పుడు పరుసవేదంపై పుస్తకాలున్న ఒక వ్యక్తి కలిశాడు. వాటి నుంచి నేనేమీ నేర్చుకోలేకపోయాను అని యువకుడు అన్నాడు. నేర్చుకోవటానికి ఒకటే దారి ఉంది. అది చర్యల ద్వారా. నువ్వు తెలుసుకోదగినదంతా నీ ప్రయాణంలో నేర్చుకున్నావు. నువ్వు నేర్చుకోవలసింది ఇంకా ఒకటే ఉంది అంటూ బదులిచ్చాడు పరుసవేది. అదేమిటో తెలుసుకోవాలని యువకుడు అనుకున్నాడు. కాని తన డేగను అన్వేషిస్తూ పరుసవేది క్షితిజం వైపు చూస్తూ ఉన్నాడు. నిన్ను పరుసవేది అని ఎందుకు అంటారు? నేను అదే కాబట్టి. ఇతర పరుసవేదులు బంగారాన్ని తయారు చేయడానికి పూనుకుని విఫలురైనప్పుడు వారు ఏ విధమైన పొరపాట్లు చేస్తున్నారు? వాళ్ళు కేవలం బంగారం కోసమే చూస్తున్నారు అని అతడు బదులిచ్చాడు. వాళ్ళు తమ జీవిత గమ్యాన్ని అనుభూతి చెందాలని కోరుకోకుండానే నిధిని ఆశించారు. నేను ఇంకా తెలుసుకోవలసింది ఏమిటి? యువకుడు అడిగాడు. కాని పరుసవేది ఇంకా క్షితిజం వైపే చూస్తున్నాడు. డేగ చివరికి వాళ్ల ఆహారంతో తిరిగి వచ్చింది. మంట కనబడకుండా ఉండడానికి గుంట తవ్వి నిప్పులు రాజేశారు. నేను పరుసవేదిని కాబట్టి నేను పరుసవేదిని. వంట చేయడానికి సిద్ధమవుతూ అతడు చెప్పాడు. నేను ఈ శాస్త్రాన్ని మా తాత దగ్గర నుండి నేర్చుకున్నాను. వాళ్ల తండ్రి దగ్గర నుంచి ఆయన నేర్చుకున్నాడు. అలా అలా సృష్టి మొదల వరకు వెళతాం. ఆ రోజుల్లో నిపుణుల పనిని ఒక పచ్చల తాయెత్తుపై రాయగలిగేవారు. కాని సులువుగా ఉన్న వాటిని మనుషులు తిరస్కరించడం మొదలుపెట్టి పద్ధతులు, వ్యాఖ్యానాలు, తాత్విక అధ్యయనాలు రాయసాగారు. ఇతరులకు తెలిసిన దానికంటే మెరుగైన పద్ధతి తమకు తెలిసిందని వారికి అనిపించసాగింది. అయినప్పటికీ కూడా ఈనాటికి పచ్చల తాయెత్తు సజీవంగా ఉంది. పచ్చల తాయెత్తులో ఏం రాసి ఉంది? యువకుడికి తెలుసుకోవాలనిపించింది. పరుసవేది ఇసుకలో రాయటం మొదలుపెట్టి 5 నిమిషాలలోపే పూర్తి చేశాడు. అతడి గీస్తుండగా వృద్ధరాజు గురించి, బజారులో తాము కలిసిన ఆ రోజు గురించి ఆలోచించసాగాడు యువకుడు. అది ఎన్నో సంవత్సరాల క్రితం జరిగినట్లు అనిపిస్తోంది. పచ్చల తాయెత్తు మీద రాసి ఉన్నది ఇది. పూర్తయిన తరువాత పరుసవేది చెప్పాడు. ఇసుకలో ఏం రాశాడో చదవటానికి యువకుడు ప్రయత్నించాడు. ఇది సంకేత భాష. ఆశాభంగ స్వరంతో యువకుడు అన్నాడు. ఆంగ్లేయుడు పుస్తకాల్లో ఉన్నట్లే ఉంది. కాదు, పరుసవేది బదులిచ్చాడు. ఇది 2 గద్దలు ఎగరటం వంటిది. దీనిని కేవలం హేతువు ద్వారా అర్థం చేసుకోలేం. విశ్వాత్మను నేరుగా చేరుకోవటానికి పచ్చల తాయెత్తు దారి చూపిస్తుంది. ఈ భౌతిక ప్రపంచం స్వర్గానికి నకలు అని, దాన్ని ప్రతిరూపమని విజ్ఞులు అర్థం చేసుకున్నారు. ఈ ప్రపంచం ఉన్నదంటే మరో పరిపూర్ణ ప్రపంచానికి ఇది రుజువు మాత్రమే. తన ఆధ్యాత్మిక బోధనలను, తన అద్భుత సృష్టిని మనుషులు అనబడే వస్తువుల ద్వారా అర్థం చేసుకుంటారని దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. నా ఉద్దేశంలో చర్య అంటే ఇదే. పచ్చల తాయెత్తుని నేను అర్థం చేసుకోనవసరం లేదా? యువకుడు అడిగాడు. నువ్వు పరుసవేదానికి సంబంధించిన ప్రయోగశాలలో ఉండి ఉంటే పచ్చల తాయెత్తును అర్థం చేసుకోవటానికి సరియైన విధానాన్ని అవలంబించడానికి సమయం ఇదే.
కానీ నువ్వు ఎడారిలో ఉన్నావు. అందుకే దీనిలో లీనమైపో. ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి ఎడారి నీకు సహాయపడుతుంది. వాస్తవానికి ఈ భూమి మీద ఏదైనా ఆ పని చేయగలదు. నువ్వు ఎడారిని అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒక ఇసుక రేణువుని తదేకంగా ధ్యానిస్తే దానిలో నువ్వు సృష్టి మర్మాలను చూడగలుగుతావు. ఎడారిలో నేను నీలమైపోవడం ఎలా? నీ హృదయాన్ని ఆలకించు. అది విశ్వాత్మ నుంచి వచ్చింది కాబట్టి ఏదో ఒకరోజు తిరిగి అక్కడికి చేరుకుంటుంది. కాబట్టి దానికి అన్ని విషయాలు తెలుసు. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ 2వ అధ్యాయంలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.